నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో ఈ చీకటి మీ జీవితంలో ఏ వెలుగు నింపుతోంది. నా జీవితంలో నేను అనుకున్నది ఏది జరగట్లేదు, నేను ఎంత ప్రయత్నిస్తున్నా కానీ దాంట్లో నేను సఫలీకృతం అవ్వలేకపోతున్నాను, నాకంతా అంధకారంగానే కనిపిస్తోంది, నా జీవితంలోకి ఎప్పుడు వెలుగు వస్తుంది. సో ఒకరి జీవితంలోకి వెలుగు రావాలి అంటే ఫస్ట్ ఆ అంధకారం అనేది వెళ్ళిపోవాలి. మనం పురాణాల నుంచి చూస్తున్నప్పుడు వెలుగు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే చీకటిని సంహరిస్తారో. ఈ చీకటి ఎవరు? చీకటి వచ్చి మనలో ఉన్న రాక్షసులు అవ్వచ్చు, లేకపోతే లిటరల్ రాక్షసులు. మనము పురాణాల్లో తీసుకుంటే ఇప్పుడు మహిషాసుర వర్ధిని అని చెప్పి లక్ష్మీదేవికి ఎందుకు వచ్చింది? మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఎవరైతే ఇతరులకి చాలా ఇబ్బంది కలిగిస్తున్నారో వాళ్ళని ఎప్పుడైతే లక్ష్మీదేవి సంహరించిందో అప్పుడు ఆమెకి మహిషాసుర వర్ధిని అనే పేరు వచ్చింది. ఎప్పుడైతే ఈ మహిషాసురుడు అనేవాడు చనిపోయినాడో అక్కడ దీపావళి పండుగ వచ్చింది, అక్కడ వెలుగు వచ్చింది. అదేవిధంగా మన లోపల కూడా మహిషాసురుడు లాంటి వాళ్ళు ఎవరన్నా అంటే మనల్ని ఇబ్బంది పెడుతూ మనల్ని ఎదగనివ్వకుండా ఉన్నారేమో. అలాంటి వాటిని మనం సంహరిస్తే ఆటోమేటిక్గా మన జీవితంలోకి కూడా వెలుగు వస్తుంది. సో ఈ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ ఏ విధంగా మనలో ఉన్న అంధకారాన్ని మనం పంపించేసి వెలుగుని తీసుకొని వచ్చుకుంటున్నాము అనేదే ఈరోజు మన వీడియో. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. ఇక్కడ గోల్డ్ కలర్ మెడల్ ఉంది, ఇది సిల్వర్ కలర్ మెడల్. మీరు కావాలంటే దీన్ని ప్లాటినంగా కూడా తీసుకోండి, ఎందుకంటే ప్లాటినం సిల్వర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కదా. సో ఇది మీరు ప్లాటినం అనుకుంటే ప్లాటినం, సిల్వర్ అనుకుంటే సిల్వర్. మీకు రాశులు తెలిసి నింటే మీ రాశులు సన్ మూన్ ప్రకారం, అంటే ఇప్పుడు మనకి సన్ అంటే జోడియాక్ సైన్స్ ప్రకారం వస్తుంది. అంటే మనం బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం కదా, మనం పుట్టిన నెల తేదీని బట్టి బర్త్డే బట్టి మనకి జోడియాక్ సైన్స్ వస్తాయి, సన్ సైన్స్ వస్తాయి. మూన్ సైన్ అంటే జన్మ నక్షత్రం బట్టి, జన్మ నక్షత్రం ప్రకారమైన కానీ రీడింగ్ చూడొచ్చు, లేదు జోడియాక్ సైన్ మన డేట్ ఆఫ్ బర్త్ అదే మన పుట్టినరోజు ప్రకారమైన చూడొచ్చు. 2 ప్రకారాలుగా చూసినా కానీ చాలా మంచిది. మనకు రెండిట్లో కూడా మెసేజెస్ ఉంటాయి. ఇప్పుడు నా వరకు తీసుకుంటే నేను పుట్టిన తేదీ ప్రకారం నా జోడియాక్ సైన్, నా సన్ సైన్ చూసుకుంటే నాది క్యాన్సర్, కర్కాటక రాశి. అదే నా జన్మ నక్షత్రం ప్రకారం చూసుకుంటే నాది సింహరాశి. సో ఆ విధంగా మీది కూడా ఒకటి పుట్టిన తేదీ ప్రకారం ఒక రాశి ఉంటుంది, జన్మ నక్షత్రం ప్రకారం ఒక రాశి ఉంటుంది. ఆ 2 విధాలుగా కూడా మనం పైల్స్ చూస్తే చాలా చాలా మంచిది. సో మనకి పైల్ నెంబర్ 1లో మేషరాశి, వృషభ రాశి, మనకి మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, కన్యా రాశి ఉన్నాయి. ఇది మనకి పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారం తీసుకుంటే, మన బర్త్ మంత్ ప్రకారం చూస్తే మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 19 వరకు పుట్టినింటే మేషరాశి ఏరీస్ కిందకు వస్తారు. టారస్ అంటే ఏప్రిల్ 20 నుంచి మే 20, జెమినీ అంటే మే 21 నుంచి జూన్ 21, కర్కాటక క్యాన్సర్ అంటే జూన్ 22 నుంచి జూలై 22, లియో సింహ అంటే జూలై 23 నుంచి ఆగస్ట్ 22, వర్గో కన్యా అంటే ఆగస్ట్ 23 నుంచి సెప్టెంబర్ 22. ఇదంతా పైల్ 1 కిందకు వస్తారు. మాకు రాసులు తెలీదు, నాకు పుట్టినరోజు లేదు, సో నాకు అది ఏం తెలీదు అంటే మీరు మెడల్స్ ప్రకారం లేదు టైమ్ స్టాంప్స్ ప్రకారం సెలెక్ట్ చేసుకోండి. పైల్ నెంబర్ 2లో లిబ్రా, స్కార్పియో, సాజిటేరియస్, క్యాప్రికాన్, అక్వేరియస్, స్పైసెస్. సో తులారాశి వాళ్ళు లేదు బర్త్ మంత్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 22. అదే వృశ్చిక రాశి వాళ్ళు అయితే స్కార్పియో బర్త్ మంత్ ప్రకారం చూస్తే అక్టోబర్ 23 నుంచి నవంబర్ 21. ధనుసు రాశి వాళ్ళు సాజిటేరియస్ బర్త్ మంత్ ప్రకారం చూస్తే నవంబర్ 22 నుంచి డిసెంబర్ 21. క్యాప్రికాన్ మకరం డిసెంబర్ 22 నుంచి జాన్ 19. కుంభ అక్వేరియస్ వచ్చి జాన్ 20 నుంచి ఫిబ్రవరి 18. పైసిస్ మీన రాశి వాళ్ళు వచ్చి ఫిబ్రవరి 19 నుంచి మార్చ్ 20 వరకు. సో మీరు రాశుల ప్రకారం మీకు ఇక్కడ పైల్ 1, పైల్ 2 ఉంది కదా, మీరు సన్, మూన్, రైజింగ్ ఏ ప్రకారమైనా కానీ మీరు వీడియోని చూడొచ్చు. మనం టైమ్ స్టాంప్స్ వచ్చి యాజ్ యూజువల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ టైమ్లెస్ రీడింగ్. మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రాశుల ప్రకారం లేదు ఈ గోల్డ్ మెడల్ ప్రకారం సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎలా అంటే ఈ చీకటిని మీరు ఏ విధంగా మీ జీవితంలోంచి పంపించేస్తున్నారు, ఎలాంటి వెలుగుని మీ లైఫ్లోకి తీసుకొని వచ్చుకుంటున్నారు అనేది మనం చూద్దాం. ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ నుంచే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. జీవితంలో ఎలాంటి చీకటి కోణాలు ఉన్నాయి, ఈ చీకటి కోణాలు
మనం తీసేస్తే మనం ఆ వెలుగుని చూడగలుగుతాం. సో అలాంటి చీకటి కోణాలు ఏమున్నాయి అంటే వీటిల్ని మనము తెలుసో తెలియకో పెంచి పోషిస్తూ ఉంటాం అనమాట. ఒక్కొక్కసారి మనకు తెలుస్తూ ఉంటుంది ఇది కరెక్ట్ కాదు, ఇది మన లైఫ్లోంచి వెళ్ళిపోయిందంటే మనం ఖచ్చితంగా సక్సెస్ పొందుతాము, లేకపోతే మనం అనుకున్న విధంగా లైఫ్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు అని చెప్పి. కానీ దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూనే వస్తామన్నమాట. సో ఆ విధంగా నేను ఇంకొకటి కూడా చెప్తాను. లైక్ ఇప్పుడు ఈ టారో కార్డ్స్ ఆరికల్స్ తీసేసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది మన లైఫ్లో వెలుగు ఎలా రాబోతుంది, ఆ వస్తున్న వెలుగు చీకటిని ఎలా తరిమేస్తుంది అని చెప్పి. ఫస్ట్ మనం కార్డ్స్ తీసుకుందాం. 9 of Pentacles, the Lovers, Tower, Ace of Wands. కార్డ్స్ మీ ముందరే ఉన్నాయి, మీరే నాకు చెప్పండి. ఇక్కడ నెమలి కనిపిస్తుంది అనమాట మనకి, పీకాక్ స్పిరిట్. మనకి 9 of Pentacles అంటే మనకి మామూలుగానే మనకి అబండెన్స్ గురించి చెప్తుంది అనమాట. సో అబండెన్స్ క్రియేట్ అవ్వాలి లైఫ్లో, సఖ్యత ఉండాలి, హ్యాపీనెస్ ఉండాలి, టుగెదర్నెస్ ఉండాలి, సోల్మేట్స్, లవర్స్ కార్డ్, ప్రేమికులు, ప్రేమ అనేది జీవితంలో ఉండాలి. ఇక్కడ సమృద్ధి ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇక్కడ టవర్ కార్డ్ వచ్చింది. ఈ సమృద్ధి కానీ ప్రేమ కానీ మీరు పుష్కలంగా చూడలేకపోతుంటే, ఈ సమృద్ధి మనకి ఫినాన్షియల్గా, కెరియర్ పరంగా, హెల్త్ పరంగా, ఇక్కడ లవర్స్ అంటే మనకి రిలేషన్షిప్స్ పరంగా ఇది మీరు చూడలేకపోతుంటే ఇక్కడ టవర్ మూమెంట్ ఉంది. ఎందుకు ఈ టవర్ మూమెంట్ ఉంది? ఇక్కడ మీరు మాటలు కంట్రోల్లో పెట్టుకోలేక ఒక్కొక్కసారి నోటి దురుసు అంటారు కదా, అక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు, చులకనగా ఒక మాట అనేయడం. డబ్బుల విషయంలో కేవలంగా ఉండడం ఒకటి, డబ్బుల్ని సరిగ్గా రెస్పెక్ట్ చేయకపోవడం, ఉన్నప్పుడు ఉన్నట్లు దాన్ని ఖర్చు పెట్టేయడము. మనీని మనం ఎప్పుడైనా కానీ లక్ష్మీదేవిని మనం చాలా గౌరవించాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే లక్ష్మీదేవి అనేది ఇంట్లో ఉండరు. ఎక్కువ గొడవలు పడుతున్న ఇంట్లో కావచ్చు, నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థలంలో కావచ్చు, లేకపోతే ఏ ఇంట్లో అయితే శుభ్రత లేకుండా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే మనం గిన్నెలు డిబేల్ మన సౌండ్ చేస్తూ అంటారు కదా, సో అలా మాదిరి డిబేల్ మన పెద్ద సౌండ్లు వస్తూ అంటే కూడా అంటే అక్కడ ఏ ఇంట్లో అయితే సుఖము, శాంతి, ప్రశాంతత ఇలాంటివి లేకుండా ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక దానికి గొడవలు పడుతూ ఏదో ఒక విధంగా బాధపడుతూ దుఃఖిస్తూ రోధిస్తూ ఉన్నా కానీ లేదు 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 అనుకుంటా అంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. సో ఆ విధంగా చూసుకుంటే మీకైతే సమృద్ధి కలిగి చాలా ప్రేమగా ఆప్యాయంగా ఉండాల్సిన స్థలంలో ఒక టవర్ మూమెంట్ ఉంది. సడన్గా అనుకోకుండా అక్కడ అవసరం లేకపోయినా కానీ ఒక్కొక్కసారి చేయకూడనటివి చేయడం కానీ, అనకుండా మాటలు అనడం కానీ, ఊరికనే ఏదో విధంగా రప్చర్ అనేది కనిపిస్తుంది అనమాట. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఇన్స్పిరేషన్, ఏస్ ఆఫ్ వాండ్స్ అంటే న్యూ ఇన్స్పిరేషన్స్, కొత్తగా జరగాల్సిన వాటికి ఇవి ఆటంకాలు సృష్టిస్తున్నాయన్నమాట. సో ఎప్పుడైతే ఇవి మన జీవితంలోంచి వెళ్ళిపోయి మనం ఉన్నదాన్ని అప్రిషియేట్ చేస్తూ మనం హ్యాపీగా దాన్ని మంచిగా ఇంకా దానికి ఉన్నదానికి మనం ఎప్పుడైతే కృతజ్ఞులు అయి ఉండి దాన్ని మంచిగా చూసుకుంటామో అది ఇంకొంచెం మనము పెంచుకోగలుగుతాం అన్నమాట, సాటిస్ఫాక్షన్. సో లైఫ్లో ఆ సాటిస్ఫాక్షన్ అనేది అవసరం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ సఖ్యత అనేది లేకపోతే, ఇప్పుడు మనం చేస్తున్న పనిని మనం ప్రేమించాలి, మనతో ఉన్న వాళ్ళని మనం ప్రేమించాలి. సో మనం చేస్తున్న పనిని మనం ప్రేమించకపోయినా, మనతో ఉన్న వాళ్ళని మనం ప్రేమించకపోయినా, మనల్ని మనం ప్రేమించుకోకపోయినా కానీ, మనపైన మనం రైట్ కేర్ తీసుకోకపోయినా కానీ మనకి ఆ హ్యాపీనెస్ అనేది జనరేట్ అవ్వదు, పీస్ అనేది జనరేట్ అవ్వదు. సో అప్పుడు ఎప్పుడు కూడా మనకి అసంతృప్తి అనేది ఉంటుంది. ఈ అసంతృప్తి ఉన్నప్పుడు మనకి కొత్తగా ఏదైనా మన వైపు వస్తున్నా కానీ మనం దాన్ని గుర్తించలేం. సో ఎప్పుడైతే మనం గుర్తించమో అప్పుడు దానికి వి కాంట్ టేక్ ది ఇన్స్పిరేషన్, రైట్? మనం ఏదైనా ఒకటి చేయాలంటే వీ నీడ్ టు గెట్ ఇన్స్పైర్డ్. మనకు ఆ ఇన్స్పిరేషన్ రావాలి, లోపల నుంచి మనకు ఆ భావన కలగాలి, దట్ నేను చెయ్యాలి అని చెప్పి. అది లేనప్పుడు ఏమవుతుంది, ఎన్ని మనకు కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నా, ఎన్ని మనకి మంచి ఆపర్చునిటీస్ మన వైపు వస్తున్నా కానీ, మనకి ఎంత గుడ్ లక్ అనేది ఉన్నా కానీ మనము వాటిని దేన్ని మనం చేజిక్కించుకోలేము, దేన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఎంజాయ్ చేయలేము. సో ఇక్కడ అదే జరుగుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా మీరు పాటిస్తారో అప్పుడు ఏంటంటే మీరు ఆ న్యూ ఇన్స్పిరేషన్ని డ్రా చేసుకొని, ఆ న్యూ ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకొని
మీ వైపు వస్తున్న ఎస్పెషలీ ఏస్ ఆఫ్ వాన్స్ అంటే మనకి కెరియర్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, మీ అంబిషన్ ఏదైతే ఉందో, మీ గోల్ ఏదైతే ఉందో, మీ పర్పస్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్. సో ఆ విధంగా మీరు ఆపర్చునిటీస్ని గ్రాప్ చేయగలుగుతారు. మనం ఆరికల్ కార్డ్స్ చూద్దాం. నేను న్యూ మూన్ కార్డ్స్ తీసుకుంటున్నాను. సో మనకి అమావాస్య అంటే చీకటి నుంచి చందమామ సంపూర్ణ స్థితిలోకి వస్తారు కదా. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏం అడ్వైస్ వస్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి గో డీపర్. ఏదైనా కానీ లోతుగా విశ్లేషించండి. లోతుగా దేన్నైనా కానీ లోతుగా ఆలోచించడం కానీ, బాగా ఆలోచించుకొని మనం ఆచరణ వైపు తీసుకొని పోవడం కానీ, ఏదన్నా చేయాలనుకున్నప్పుడు దాని గురించి పూర్తిగా అవగాహన పెంచుకోకుండా దేన్ని చేయకూడదు. సో యూ హ్యావ్ టు గో డీపర్, థింక్ ఇట్ త్రూ. బాగా ఆలోచించుకొని ఏదైనా చేయాలి. అనాలోచితంగా చేసినామంటే ఈ టవర్ మూమెంట్సే జరుగుతాయి. సో అనాలోచితంగా ఏం చేయకండి. ఏదైనా కానీ మీరు లోతుగా విశ్లేషించి, లోతుగా దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని, బాగా ఆలోచించుకొని ఆ తర్వాతే ఏదన్నా కానీ చేయండి అని చెప్తున్నారు. సో ఇట్లా మనం లోతుగా విశ్లేషించి, లోతుగా ఆలోచించి మనం డెసిషన్స్ తీసుకుంటే మన లైఫ్లో ఏ విధంగా అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుందో చూద్దాం. ఇవి డివైన్ అబండెన్స్ ఆరికల్ కార్డ్స్. సో మనకి ఏ విధంగా మనం ఆ వెలుగు ఏ రూపంలో వస్తుంది మన జీవితంలోకి, ఈ చీకటి ఏ రూపంలో నుంచి వెళ్ళిపోతుంది అనేది చూద్దాం మనం. ఇది ఫ్లిప్ అయిన కార్డ్స్. ఈ ఫ్లిప్ అయిన కార్డ్స్ తీసుకుందాం ఫస్ట్. చూడండి, లిమిట్లెస్. అసలు దానికి లిమిట్ ఉండదంట. మీకు సరెండర్, కంప్లీట్గా సరెండర్ అవ్వాలి. అండ్ టాప్ ఆఫ్ ద డెక్లో మనకి డిల్యూజన్ ఉంది. ఏదైతే మనకి భ్రమలు భ్రాంతులు కలిగిస్తుందో దాన్ని మొత్తం మనం వదిలేయాలన్నమాట. భ్రమల్లోంచి ఫస్ట్ బయటకు వచ్చేయాలి. ఇక్కడ డిల్యూజన్ కార్డ్ మనకి ఏం చెప్తోంది? ఇంటెన్షన్ వితౌట్ సరెండర్ కెన్ బీ అ ఫాస్ట్ పాత్ టు డిల్యూజన్. చూడండి, మనకు సరెండర్ వచ్చి ఎంత బాగా ఒక కార్డ్తో ఒకటి రిలేట్ అవుతుంది. చూడండి, మనము ఇంటెన్షన్ సెట్ చేయాలి. ఇక్కడ నేను ఏస్ ఆఫ్ వాన్స్కి ఏం చెప్పినాను? ఇన్స్పిరేషన్. సో మనం ఏదైతే మనల్ని ఇన్స్పైర్ చేస్తుందో దాన్ని, ఆ ఇంటెన్షన్ సెట్ చేసుకున్నామంటే మనం దాన్ని సాధించుకోగలుగుతాం. సో ఇక్కడ కూడా ఇంటెన్షన్ వితౌట్ సరెండర్ కెన్ బీ ఫాస్ట్ పాత్ టు డిల్యూజన్. ఎప్పుడైతే మన ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని కంప్లీట్గా సరెండర్ చేయకుండా, మనం నమ్మకుండా వాటిని కానీ ఆచరణలో పెట్టినామంటే మనం ఖచ్చితంగా ఒక భ్రమలో పడిపోతామంట. ఎప్పుడైతే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దాన్ని కంప్లీట్గా ఆ ఇంటెన్షన్స్కి మనం సరెండర్ అయిపోయి కంప్లీట్గా దాన్ని నమ్మకంతో మనం ఎప్పుడైతే పనులను చేస్తామో అప్పుడు మనకి సకాలంలో పూర్తి చేయడం కానీ, సక్సెస్ అవ్వడం కానీ జరుగుతుంది. ఎప్పుడైతే మనము చేస్తున్నప్పుడే మనకి కరెక్ట్ కాదు అన్న ఆలోచనలు రావడం కానీ, మనం పూర్తిగా దానిపైన నమ్మకం లేకుండా ఏదైనా పని చేసినామంటే అది మటుకు మనల్ని ఆ భ్రమల్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. మనకి దాంట్లోంచి రావాల్సిన సక్సెస్ రాదు అని చెప్తున్నారు. సో మీరు ఏం చేసినా కానీ పూర్తి నమ్మకంతో చేయండి. ఎప్పుడు కూడా చేస్తున్నప్పుడే ఆదిలోనే హంసపాదం అన్నట్లు నాకు ఇది కలిసి రాదులే, నాకు ఇది అచ్చి రాదు, లేకపోతే నాది ఇది కాదు, ఇట్లా మాదిరి అనుకోని మటుకు చేయకండి. సరెండర్. Sometimes learning to surrender can feel as if you are dying. The ego learns what is hardest, to stop trying to control the whole universe. చూడండి, ఇక్కడ మనం ఏదన్నా ఇప్పుడు చేయాలనుకొని మనము కంప్లీట్గా సరెండర్ అయిపోవాలంటే మన అహాన్ని మొత్తం మనము వదిలేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం అహం వదిలేసుకుంటున్నప్పుడు మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఈ సఫకేషన్ ఏంటి, నన్ను ఎవరో అంచిపెట్టేస్తున్నారు, ఇంకా నా ఉనికి ఏముంది, నన్ను పూర్తిగా ఇది చేసేసినారు అనుకుంటారు. కానీ అహం అనేది మన లోపల ఎప్పుడైతే చనిపోతుందో, లైక్ అహంని మనం ఎప్పుడైతే తొక్కి పెట్టగలుగుతామో, అహాన్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేయగలుగుతామో అప్పుడే మనకి యూనివర్స్ సంపూర్ణంగా మనల్ని బ్లెస్ చేస్తుంది. సో ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ మీరైతే మటుకు దీన్ని ఆచరించాలి. యూ హ్యావ్ టు స్టాప్ ట్రయింగ్ టు కంట్రోల్ ద హోల్ యూనివర్స్. అన్నిటినీ నేను కంట్రోల్ చేయగలుగుతాను, అన్నీ నా చేతిలోనే పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, లవర్స్ ఇదే అంటే మన వరకు వచ్చేటప్పటికే మనకు వెసులుబాట్లు ఉంటాయి. ఇంకొకరిని మటుకు మనం కంట్రోల్ ఫ్రీక్ లాగా వాళ్ళని పట్టుకొని మైక్రో మేనేజ్మెంట్ చేస్తా అంటాం అనమాట. నువ్వు ఇట్లనే చేయాలి, నువ్వు అట్లనే చేయాలి, నువ్వు ఇట్లా చేయకపోతే నేను ఎట్లా చేస్తా, ఇట్లా చేయకపోతే ఏమవుతుంది, వెంటనే ఒక గొడవ, దానిపైన ఒక పెద్ద డిస్కషన్, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఇవేమీ ఉండకూడదు. మీరు కంట్రోల్ చేయాలి. కంట్రోల్ ఫ్రీక్స్ లాగా మీరు ఉండకండి, వదిలేసేయండి. మీరు చేయాల్సింది మీరు చేయండి. మీ అహాన్ని మీరు ఎప్పుడు కూడా మీరు సర్ఫేస్ లెవెల్లోకి తీసుకురావద్దండి. మీ అహాన్ని
మీరు వదిలేయాలి. ఇక్కడ వదిలేయాల్సింది ఏంటి? ఇక్కడ చీకటి ఏది? అహం చీకటి, డెల్యూజన్ చీకటి, సో లిమిటింగ్ బిలీఫ్స్ చీకటి, ఒకరిని కంట్రోల్ చేయాలనుకునేటివి ఇవన్నీ ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అప్పుడు మనము అనుకున్న దాంట్లో మనకి ఆ వెలుగు వస్తుంది. తద్వారా మనం సక్సెస్ పొందగలుగుతాం. సీ యువర్ సెల్ఫ్ ఓపెన్ టు రిసీవ్ ఇన్ ద మోస్ట్ మిరాక్యులస్ వేస్. ద డివైన్ కెన్ యూజ్ ఎనీథింగ్ అండ్ ఎనీ వన్. సో ఇక్కడ చూడండి, ఈ చీకట్లో వెలుగు వస్తుంది. వెలుగు ఎవరి రూపంలో అయినా కానీ ఏ విధంగా అయినా కానీ రావచ్చంట. డివైన్ దేవుడు వచ్చి ఎవరినైనా ఉపయోగించుకుంటారు, దేన్నైనా ఉపయోగించుకుంటారు మీ లైఫ్లో వెలుగు పంపించడానికి. మిరాక్యులస్ వేస్లో మీ లైఫ్లోకి వెలుగు వస్తుంది. యూ హ్యావ్ టు బీ ఓపెన్ ఫర్ దిస్. మీరు దీన్ని రిసీవ్ చేసుకోవాలంటే యూ నీడ్ టు బీ ఓపెన్. అండ్ ఎప్పుడు మనము అది ఓపెన్గా ఉంటామో, ఎప్పుడైతే మనం ఫుల్గా సరెండర్ అయిపోతామో, ఈ డిల్యూషన్స్ నుంచి బయటకు వస్తామో, ఎప్పుడైతే మనలో అహం అనేది ఉండదో, ఏం చేసినా కానీ ఇదో నేను నిమిత్ర మాత్రాలని, నేను ఈ భూమిపైకి పంపించబడ్డాను, నా చేతిలో ఏం లేదు, ఆయన ఏ విధంగా నన్ను అయితే చేయాలని నన్ను పంపించారో ఆ విధంగా నన్ను ఉపయోగించుకుంటున్నాడు. కాబట్టి నేను ఆయన ఏ విధంగా అయితే నన్ను చేయాలని పంపించినారో అది నేను ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఇక్కడ నేను ఒక కొత్త స్టోరీ ఆయనకు అగెయిన్స్ట్గా రాసి నేను జయించలేను. ఇప్పుడు ఆయన రాసిన స్టోరీలోనే మనం ఇంకేదైనా మెరుగు అయ్యేలాగా మనం ఏదైనా ప్రయత్నిస్తే ఆయన సపోర్ట్ చేస్తాడు. ఆయన రాసిన స్టోరీలో కంప్లీట్గా మనం ఆయనకు అగెయిన్స్ట్గా ఏదో చేయాలి అనుకొని చేసినప్పుడు ఏంటంటే ఆయన అపోజ్ చేస్తాడు, ఆయన ఇంకా మనల్ని ఎక్కువ పరీక్షిస్తాడు అనమాట. సో మీకు అర్థమైందా? దట్ మన సొంత పెత్తనాలు ఇక్కడ అవసరం లేదు. మనం ఏదైతే చేయాలో దాన్ని మనం జరగనివ్వాలన్నమాట. ఆ ఫ్లోని మనం బలవంతంగా ఆపకూడదు అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ ఫ్లోని మీరు బలవంతంగా ఆపరో, ఎప్పుడైతే ఇంకొకరి పైన కంట్రోల్ చేయాలి, వాళ్ళపైన నేను ఆధిపత్యం చూపించాలి, లేకపోతే నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అహంతో నా దగ్గర ఇంత ఉంది, నా దగ్గర అంత ఉంది, మీ దగ్గర ఏముంది, ఇట్లాంటి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళని నొప్పించడం, ఇవన్నీ ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మనం అనుకున్న దాంట్లో మనం పరిపూర్ణమైన విజయాన్ని పొందగలుగుతాము. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ రాసులని అండ్ ఇది సిల్వర్ ప్లాటినం మీరు ఎలా తీసుకుంటే ఆ విధంగా ఈ మెడల్ని సెలెక్ట్ చేసుకున్నారో, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మీ లైఫ్లోంచి ఆ చీకటి ఎలా వెళ్ళిపోతుంది, ఈ చీకటిని వెలుగు ఎలా నింపుతోంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం టారో కార్డ్స్తోనే చూద్దాం. సో ఏమి చీకటి కోణం ఉండిండొచ్చు, ఏ విధంగా వెలుగు రావాలనుకుంటుంది. సో ఇది మనం ఫైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం చూద్దాం. Magician, beautiful. 3 of Pentacles, nice. 6 of Swords, Queen of Pentacles. వావ్. నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ వావ్ థింగ్ అనమాట. కానీ ఇక్కడ మొండి మూర్ఖత్వం, ఇక్కడ మీ చీకటి కోణం ఏంటంటే మొండి మూర్ఖత్వం. ఈ మొండి మూర్ఖత్వం ఎప్పుడైతే పక్కకు వెళ్ళిపోతుందో అప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో ఆ విధంగా మీరు వెలుగులోకి రాగలుగుతారనమాట, మీరు షైన్ అవుతారు. సో ఈ మొండి మూర్ఖత్వం ఎందుకు వచ్చి నిండొచ్చు అంటే, నాకు అన్నీ తెలుసు, నాకంతా వచ్చు, నాకేంది మీరు చెప్పేది, మీ మాట ఏంది నేను వినేది. సో ఇలా మీ మాట నేనేంటి వినేది, నాకు అన్నీ వచ్చు అని ఎప్పుడైతే మనం ఆ ఫీలింగ్లో ఉంటామో అప్పుడు ఏంటంటే వి టెన్ టు డూ మోర్ మిస్టేక్స్. మనం ఇంకా ఎక్కువ తప్పులు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఇక్కడ మెజిషియన్ వచ్చారు కదా, సో మనకి మెజిషియన్ ఏం చెప్తున్నారంటే మీలో మ్యాజిక్ ఉంది, మీ దగ్గర ఆ రిసోర్సెస్ కూడా ఉంటాయి, అవసరమైనవి కూడా ఉంటాయి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి. ఎప్పుడైతే మీరు ఈ మ్యాజిక్ మంచి కోసం వాడతారో మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, మీ లైఫ్ చాలా కలర్ఫుల్గా బ్రైట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఈ మ్యాజిక్ తప్పు అంటే చెడుగా వాడతారో, అంటే అది కరెక్ట్ కాదు, అక్కడ మీరు అలాంటివి వాడకూడదు, మీరు వాడుతున్నారు, అప్పుడు ఏమవుతుంది, అది తిప్పి కొడుతుంది అనమాట. అప్పుడు మీరు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలా మన మ్యాజిక్ని మనం పాజిటివ్ వేలో యూజ్ చేసినప్పుడు మనం ఒక అలైన్మెంట్లోకి వస్తున్నాం. మైండ్, బాడీ, సోల్
మూడు కలిసి పనిచేస్తున్నాయి. ఎప్పుడైతే ఇట్లా కలిసి పనిచేస్తున్నాయో మనం ముందరికి వెళ్ళడానికి, మనం ఒక మంచి స్థితిలో ఉండడానికి ఇది తోడ్పడుతుంది. ఎప్పుడైతే ఇక్కడ మన చేతిలో ఉన్న మ్యాజిక్ని మనం చెడు వేలో యూజ్ చేస్తున్నామో, ఒక అలైన్మెంట్లోకి రాలేకపోతున్నారు, మీ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు, ఎదుటి వాళ్ళు దాన్ని అప్రిషియేట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే అప్రిషియేట్ చేయలేకపోతున్నారో మీకు ఆ ప్రయాణం ముందరికి వెళ్ళే ఇది ఏమవుతుందంటే అది కత్తి మీద సామైపోతుంది అనమాట. చాలా కష్టమైపోతుంది. ఒక మెట్టు ఎక్కాలంటే చాలా ఎనర్జీ పడుతుంది, చాలా కష్టమైపోతుంది అనమాట. ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క యుగం లాగా అనిపిస్తుంది. సో చాలా కష్టంగా ఉంది. సో ఏదో ఈదుతున్నట్లు ఉంటుంది అనమాట బలవంతంగా. ఇప్పుడు అలలు ఇట్లా ఇట్లా పోతాండే మనము ఈ పక్కకి స్విమ్ చేయాలంటే ఈజీగా ఉంటుంది. మనం ఈ పక్కకు స్విమ్ చేయాలి, అలలు ఇలా వస్తున్నాయి, మనకి ఎదురొస్తున్నాయి. ఈ ఎదురొస్తున్న అలల్ని మనము దాటుకొని వెళ్ళాలంటే ఎంత కష్టం. సో ఆ విధంగా అయిపోతుంది లైఫ్. సో అట్లా దాటుకొని వెళ్ళే దీంట్లో మన లోపల ఉన్న చెడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనకు కొంచెం కష్టం ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, మనము ఒకటి కంప్లీట్గా దేవుడి పైన భారం వేసేసి దేవుడా నువ్వే దిక్కు, నువ్వు నన్ను కాపాడు అనే దీంట్లో అన్నా ఉంటాం. లేదు అంటే చెడు మార్గాలు ఎత్తుక్కుంటాం అన్నమాట. కష్టం ఎక్కువైనప్పుడు ఈజీ దారిలో, లేకపోతే ఈ కష్టాన్ని అధిగమించాలి, సో మనకి ఇలా చేస్తే నీకు డబ్బులు వస్తాయంట, లేదు ఇలా చేస్తే నువ్వు ఇంకొంచెం ముందరికి వెళ్ళగలుగుతావు అన్నప్పుడు మనము ఈజీ దారులు ఎత్తుక్కొని అక్కడ మనం మోసం చేసుకోవడం కానీ ఇతరులని మనం ఇది చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ నీడ్ ఆఫ్ మనీ కావచ్చు, నీడ్ ఆఫ్ ఐడెంటిటీ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఈ మ్యాజిషియన్ అనేవాడు మ్యాజిక్ని కరెక్ట్గా యూజ్ చేస్తే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ స్థితిలోకి వెళ్ళి కూర్చోగలుగుతారనమాట. ఒక రైట్ బ్యాలెన్స్లో, రైట్ ఫినాన్షియల్ స్ట్రక్చర్ కావచ్చు, రిలేషన్షిప్స్ కావచ్చు, ఏ విధంగా చూసినా కానీ చాలా సమృద్ధి అనేది ఉంటుంది. అలా లేనప్పుడు ఏమవుతుందంటే ఒక చెడ్డ పర్సన్ లాగా మిగిలిపోవడానికి హై ఛాన్సెస్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం మూనాలజీ కార్డ్స్ నుంచి చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి నేను ఇవి న్యూ మూన్ కార్డ్స్ తీసుకున్నాను. ఎందుకు అంటే మనకి చందమామ ఆ చీకటి నుంచి వెలుగు వైపు, నిండుదనం వైపు వెళ్తారు కదా. సో ఆ విధంగా ఆ చీకటి నుంచి వెలుగు వైపు మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా ఉండాలి, మనకి ఏది ఎక్కువ హెల్ప్ చేస్తుంది అనేది. ఓకే, ఇది ఫ్లిప్ అయింది కార్డు, సో నేను ఇది తీసుకుంటాను. రిలాక్స్. సో న్యూ మూన్ ఇన్ క్యాన్సర్ వచ్చింది, మనం ఇంకొకటి తీసుకుందాము. రిలాక్స్. ఎక్కువ ఆలోచించి రెస్ట్ లేకపోవడము. అట్యూన్ టు ద డివైన్. సో మీరు కంప్లీట్గా రిలాక్స్ అయ్యి మీరు యూ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్. ఏదైతే జరుగుతుందో దాన్ని కంప్లీట్గా నమ్మి మీరు ఇన్ ట్యూన్ విత్ ద డివైన్, ఇన్ ట్యూన్ విత్ ద యూనివర్స్ వెళ్ళిపోవాలన్నమాట. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారనుకోండి, మీరు డివైన్ కావచ్చు, మీరు యూనివర్స్ కలిసి పనిచేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ప్రయాణం చాలా సాఫీగా జరిగిపోతుంది. మీరు ఎప్పుడైతే డివైన్కి కానీ, డివైన్ ఫోర్సెస్కి కానీ, యూనివర్స్కి కానీ అగెయిన్స్ట్ పనిచేయడం మొదలు పెడతారో, మనల్ని సొసైటీలో మనం బతకడానికి మనకు కొన్ని విలువలు ఉంటాయి. మనం ఒక విధంగా మనం బతికినప్పుడే మనకి, సొసైటీకి కూడా చాలా మంచి జరుగుతుంది. ఆ విలువలను ఎప్పుడైతే మనం తప్పుదావ పట్టిస్తామో అప్పుడేమవుతుంది, మనకి కూడా అది మంచిది కాదు, సొసైటీకి కూడా మంచిది కాదు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి మంచిది కాదు. సో అలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనము డివైన్ కావచ్చు, యూనివర్స్ కావచ్చు మనల్ని శిక్షిస్తుంది. సో ఈ శిక్షించినప్పుడు ఏమవుతుంది, మనం అనుకున్న విధంగా మనం ఎదగలేము, మనం అనుకున్న స్థితిలోకి మనం వెళ్ళలేము. ఆ చీకటి అలుముకునేస్తుంది అనమాట. చీకటిలోంచి బయటపడలేము మనం. సో మనం ఈ చీకటిలోంచి బయటపడాలి అంటే మనం ఏంటంటే మనం రిలాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఎగ్జాస్ట్ అయిపోతాం. ఆలోచించినప్పుడు బుర్ర ఎగ్జాస్ట్ అయిపోతుంది. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇంకా మనం ఆలోచనలు రావు. అక్కడి నుంచి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే మనం కొంచెం రిలాక్స్ అవుతామో, రిలాక్స్ అయినప్పుడు మనకి బాడీ రిజర్నేట్ అవుతుంది, మైండ్ కూడా రిజర్నేట్ అవుతుంది. అప్పుడు మనం మంచి ఆలోచనలు రావడం కానీ, ఎవరన్నా మనకు ఒక సలహా ఇస్తా అనేటప్పుడు ఇది మనకు పనికొచ్చే సలహానా కాదా అని చెప్పి మనం ఆలోచించుకొని అడుగులు ముందరకు వేయగలుగుతాం. అలా లేనప్పుడు మనం ఆ విధంగా మనం ముందరికి వెళ్ళలేము. ఎప్పుడైతే ఆ విధంగా మనం ముందరికి పోలేమో అప్పుడు మనం ఖచ్చితంగా ఏం చేస్తున్నాము,
చేయకూడనాటివో లేకపోతే మనకి కలిసి రానాటివో వాటి వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నామో, ఎప్పుడైతే మనం వీటి వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నామో మనం, ఎందుకంటే అది కరెక్ట్ కాదు కాబట్టి దాంట్లో మనకు సక్సెస్ రాదు, ఆ చీకట్లోనే ఉంటాం అనమాట, వెలుగు వైపు వెళ్ళలేము. ఎంత కష్టం ఉంటే అంత సుఖం ఉంటుంది. సో ఇది కష్టంగా ఉంది కదా అని చెప్పి మనము సులువైన మార్గాలను ఎంచుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఈ సులువైన మార్గాల వల్ల ఒకరోజు ఏమైపోతుందంటే మనకు ఉచ్చు బిగించుకునేస్తుంది. అన్నీ ఈజీ వేస్ చూసుకుంటున్నాము, కష్టం ఉన్న దగ్గర నుంచి మనం ఏదో విధంగా తప్పించేసుకున్నప్పుడు ఏమవుతుంది, అది ఊరుకుంటుందా? వెతికి వచ్చి ఆ ఫైనల్గా ఎప్పుడైతే మనల్ని పట్టేసుకుంటుందో అప్పుడు ఎంత పెద్ద కష్టం అయిపోతుందంటే అది ఆ రోజు మనము ఏం చేయాలో అర్థం కాకుండా తల పట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో కష్టానికి భయపడి ఎప్పుడైతే మనము సులువైన మార్గాలు ఎంచుకొని తప్పుదారి ఒక్కసారి పట్టినాము అంటే ఆ తప్పుదారిలోంచి మళ్ళీ మన లైఫ్ను ఒక సన్మార్గంలో పెట్టుకోవాలంటే అది చాలా కష్టమవుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఒక కష్టం వస్తుంది అంటే ఆ కష్టాన్ని ఏదో విధంగా మనం అధిగమించడం, సమాజం మెచ్చిన విధంగా మన కాన్షియస్కి మనం కరెక్ట్గా రైట్ పాత్లో పోతాన్నాము, కష్టమైనా కానీ పర్వాలేదు, మనం ఈరోజు ఈ తప్పు అడిగేసామంటే మన జీవితాంతరం మనం బాధపడాల్సి వస్తుంది అనే విధంగా కాకుండా మనం కరెక్ట్ పాత్లో పోయినాము అంటే కొంచెం లేట్ అయినా కానీ సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. మనం డివైన్ అబండెన్స్ ఆరికల్ కార్డ్స్ నుంచి పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏమొస్తుందో చూద్దాం. ఓకే, నాన్ డ్యుయాలిటీ మీకు వచ్చిన ఫస్ట్ కార్డ్. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. ఇంకొక 2 కార్డ్స్ తీసుకొని చెప్పుకుందాం మనం. హ్యూమిలిటీ, కర్మ, చాలా బాగా వచ్చినాయి కార్డ్స్. నిజం చెప్పాలంటే మనకి కర్మ ఏం చెప్తోందంటే దెర్ ఈజ్ నథింగ్ ఫ్రమ్ అ పాస్ట్ లైఫ్ దట్ కాన్ బీ అడ్రస్డ్ ఇన్ ద కరెంట్ లైఫ్. మనం గత జన్మ నుంచి ఏదైతే కర్మ తీసుకొని వచ్చినామో అది చెడు కర్మ కావచ్చు, మంచి కర్మ కావచ్చు, అది మనం ఈ జన్మలో మనం ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయగలుగుతామంట, దాన్ని మనం రెక్టిఫై చేసుకోగలుగుతాం, దాన్ని మనం అధిగమించగలుగుతాం, దాన్ని మనం కంప్లీట్ చేసుకోగలుగుతాం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మంచి కర్మైనా చెడు కర్మైనా కానీ మీరు ఈ జన్మలో ఏదైతే మనం ఇప్పుడు కొనసాగిస్తామో ఈ లైఫ్ టైంలో మనం దాన్ని పూర్తి చేసుకోగలుగుతాము, మంచి అయినా కానీ చెడైనా కానీ. అలా మనం క్రిత జన్మ నుంచి తీసుకొని వచ్చిన కర్మని ఈ జన్మలో ప్రక్షాళన చేసుకోవడానికి మనం జన్మ తీసుకున్నామే కానీ ఆ జన్మ నుంచి మనం తీసుకొని వచ్చిన మంచి కర్మని ఇక్కడ హరించేసి ఇక్కడి నుంచి మనం చెడు కర్మ మోసుకొని పోవడానికో లేదు అక్కడి నుంచి తీసుకొని వచ్చిన చెడు కర్మని ఇంకొంచెం పెంచుకొని తీసుకొని వెళ్ళడానికో రాలేదు. అక్కడి నుంచి మనం మంచి కర్మ తీసుకొని వచ్చినంటే ఆ మంచికి ఇంకొంచెం మంచిని జోడించి తొందరగా ముక్తి మార్గాన్ని పట్టేలాగా మనం వెళ్ళాలి. యాజ్ వెల్ యాజ్ అక్కడి నుంచి మనం ఒకవేళ చెడు కర్మ తీసుకొని వచ్చినంటే ఈ చెడు కర్మని మనం ప్రక్షాళన చేసుకొని ఈ చెడుని మంచి కింద మార్చుకొని వెళ్ళాలి. అది మటుకు గుర్తుపెట్టుకోండి. సో కర్మ అనేది ఖచ్చితంగా వెంటాడుతుంది, అది మంచి కర్మ అయినా కానీ చెడు కర్మ అయినా కానీ. హ్యూమిలిటీ అంటే ఏంటంటే గ్రౌండెడ్గా ఉండడం. Allow me, divine, to always accept the right assistance. I welcome your help in every way and delight in receiving it. ఎప్పుడైతే మనం గ్రౌండెడ్గా ఉంటామో, ఎప్పుడైతే మనము లైక్ అహం అనేది లేకుండా, లేదు నేను గొప్ప నాకు అన్నీ తెలుసు అనే ఇది లేకుండా మనం ఎప్పుడైతే దేవుడి పైన మనం భారం వేసి నన్ను రైట్ వేలో నువ్వు గైడ్ చేస్తున్నావు, నన్ను అలవ్ చేయి, నేను ఆ రైట్ అసిస్టెన్స్ తీసుకొని నేను ఆ సన్మార్గంలో వెళ్ళడానికి, సో దట్ నేను వేస్తున్న ప్రతి అడుగు కావచ్చు, నేను రిసీవ్ చేసుకున్నది ఏదైనా కావచ్చు, అది నన్ను ఆ సన్మార్గంలోనే నడిపేలాగా నన్ను దీవించు, నన్ను కాపాడు. ఎప్పుడైతే మనం కంప్లీట్గా మనం ఆ విధంగా సరెండర్ అయిపోతామో, మనం ఎప్పుడైతే కంప్లీట్గా ఆ విధంగా ఆయన్ని వేడుకుంటామో, లేకపోతే ఆయన అసిస్టెన్స్కి మనం ఎప్పుడైతే ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటామో అప్పుడు మనం ఇంకా బెటర్గా ఎదగలుగుతాం అనమాట. నాన్ డ్యుయాలిటీ అంటే ఏంటి? ఇలా 2 విధాలుగా ఉండడం. నాన్ డ్యుయాలిటీ, లెట్ యువర్ అథెంటిక్
humanity shine forth while also bowing to the inner divine. You can become fluent at doing both. సో మన అథెంటిక్ సెల్ఫ్ ఏదైతే ఉందో ఇది నిజం, ఇది ఏంటి భ్రమ. మనం ఏదైతే మనం ఒక వ్యక్తిగా మనం వచ్చినామో మన లోపల ఏవైతే మనకి మన మంచి క్వాలిటీస్ కావచ్చు, మన చెడు క్వాలిటీస్ కావచ్చు, మన మంచి క్వాలిటీస్ని ఇంకొంచెం పెంపొందించుకుందాం, చెడు ఏదైతే ఉందో దాన్ని వదిలేద్దాం. అందుకనే ఇక్కడ మ్యాజిక్ మనం మంచి విధంగా జరిగిందంటే మంచి ఫలితాలు వస్తాయి. సో బోయింగ్ టు ద ఇన్నర్ డివైన్, మన లోపల ఎవరైతే జీవుడు ఉన్నారో, సోల్ ఏదైతే ఉందో దానికి మనం ఎప్పుడైతే కృతజ్ఞులు అయి ఉంటామో, దానికి మనం ఎప్పుడైతే కట్టుబడి ఉంటామో, అప్పుడు మనం ఏంటంటే వీ కెన్ బీ ఫ్లూయెంట్ ఎట్ డూయింగ్ బోత్. రెండు ఏం చేయగలుగుతాం, మనం అథెంటిక్ సెల్ఫ్ని మనం చూపించగలుగుతాం, ఆ విధంగా మనం వెలగగలుగుతాము. యాజ్ వెల్ యాజ్ మనము ఆ డివైన్కి ఎప్పుడు సరెండర్గా వీ కెన్ సరెండర్ ఆర్ సెల్స్ టు ద డివైన్. సో అట్యూన్ టు ద డివైన్ అన్నారు కదా, అదే ఇది. అక్కడ ఊగిసలాట్లేదు, నేను అనుకునేది కరెక్టా, ఆయన నన్ను గైడ్ చేస్తున్న విధానం కరెక్టా, ఊగిసలాట్లేదు. నేను ఏదైతే అనుకుంటున్నానో ఆయన ఏదైతే చెప్తున్నాడో మంచి మార్గంలో మనం వెళ్ళాలి అంటే ఈ రెండింటిని ఒక సింక్లోకి తీసుకొని వచ్చి మనం పోతా ఉండాల్సిందే. ఇక్కడ ఊగిసలాట ఉండకూడదు, నేనా ఆయన అనేది. ఇద్దరం కలిస్తేనే ఒక మంచి మార్గాన్ని వైపు వెళ్ళగలుగుతాము, మంచి కార్యాలను చేయగలుగుతాము, తద్వారా సత్కర్మను పొందగలుగుతాము, తద్వారా లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది, ఇంకా గ్లోరియస్గా ఉంటుంది. సో ఆ విధంగా మీ లైఫ్ ఇంకా హ్యాపీగా గ్లోరియస్గా ఉండి మీరు ఇంకా బెటర్గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇప్పుడు అర్థమైంది కదా మనలో ఉన్న చెడు ఏ విధంగా ఉంది, ఈ చెడుని మనం ఏ విధంగా తీసేస్తే మన లైఫ్లో ఆ కలర్స్ అనేటివి వస్తాయి, తద్వారా మనం ఇంకా హ్యాపీగా ముందరికి వెళ్ళొచ్చు అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కానీ నా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.